మొదటిసారిగా పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వారికి తెలంగాణ ప్రభుత్వానికి మన జై గౌడ ఉద్యమం తరఫున, గౌడ సంఘాల తరఫున, అందరి తరఫున కూడా చేతులెత్తి పేరు పేరున కూడా అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు మా ఆకాంక్షలు నెరవేర్చి మా మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు చరిత్రని ఈ ప్రపంచానికి అందించే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నిలబడి ప్రకటించి జీవోను కూడా ఇష్యూ చేసి ఈ సంవత్సరం ఘనంగా చేయడానికి మొత్తం అన్ని కలెక్టరేట్లు డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా చేయడానికి మొత్తం జీవో కూడా చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సాధిస్తాం సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం సర్దార్ బొమ్మగని ధర్మవిక్షణ్ గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం బాలగౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం గున్నాల కృష్ణ గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం భక్తిని మొగలే గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం విద్యారాములు గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం జువాజు సుంకన్న గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం మోత్కూరి గౌడప్ప గౌడ్ గారి ఆశయాలు, గౌడ్ గారి ఆశయాలు, సాధిస్తాం పలగాని ప్రభాకర్ గౌడ్. ఎంతో మంది మహనీయులు కన్నటువంటి గడ్డ ఈ కులం. మన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ్ వేదిక మీద రాసిన కూర్చున్నాం. చరిత్ర నాశనం అయిపోతుంది, మన ఆనవాళ్ళు నాశనం అయిపోతుంది. మనకొకటి నిత్య మంత్రం ఉంది, మనకొకటి చరిత్ర ఉంది, కౌండిన్య మంత్రం ఉంది, కంఠమేశ్వర మంత్రం ఉంది, ఎల్లమ్మ తల్లి మంత్రం ఉంది, కులదైవాలు ఉన్నారు, కుల స్ఫూర్తి ఉంది, కుల వీరులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంతో మంది ఒక్కొక్కరి గురించి చెప్పుకోవాలంటే పుస్తకాలు సరిపోవు. మనకు రాసి ఉన్నాయి అన్నీ కూడా. మొన్న కూడా మనం అన్నగారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం, ఇద్దరు మంత్రుల దృష్టికి. ఇక్కడ మన అనంతపురంలో కూడా కౌండిన్య ఆశ్రమం ఉంది. అక్కడ గౌడుల చరిత్ర గురించి కూడా దాంట్లో మీద శ్లోకాలు రాసి ఉన్నాయి. దాంట్లో సంస్కృతంలో కూడా ఈ కులం ఎంత గొప్పదో కూడా అద్భుతంగా రాసి ఉంది. త్రేతాయం ప్రథమ పాదే దేవ గౌడస్య నామాః క్రమ ప్రాప్తానాం కనిష్టానాం కాటమ గౌడస్య మహీశూర ప్రాంతానాం ముక్తాపుర గ్రామ నామస్య ప్రదేశాయం కౌండిన్యాశ్రమం స్థాపయిత్వా భవతి శివలింగం ప్రతిష్టానం సహస్ర శతత్రయో శిష్యో భవతి నిజ పద్గురువో నమః నిత్యం పూజానా వదతి మహాభాగో లభతే శాశ్వత కైవల్యం గచ్చదని ఈ కులం గొప్పతనం సంస్కృతంలో ఆ అనంతపురంలో ఉన్నది. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోకనే, మన చరిత్ర తెలుసుకోకనే మనం ఎంత గొప్పలమో, మనం ఎంత పౌరుషవంతులమో, ఎంత త్యాగవంతులమో తెలుసుకోకనే అన్యాయానికి గురవుతా ఉన్నాం, బానిసల్లాగా మునిగిపోతా ఉన్నాం. అది ఉండొద్దు. యుద్ధమైనా ఏదైనా మనం సిద్ధంగా ఉండేటటువంటి జాతి మనం. సైనిక పాలన రాజుల కాలంలో కూడా మనమే యుద్ధం చేసి సైనికుల్ని శత్రువులు చంపేది. ఆకలి అయితే మన తాళ్ళెక్కి తాటి పనులు రాల్పి మన సైన్యానికి బోవ పెట్టేది. అటువంటి జాతి మనం. అందుకనే ఎప్పుడు కూడా ఆత్మధైర్యాన్ని కూడా ఎక్కడ కూడా పోకుండా చూడండి. మన సీనన్న రమేష్ గౌడ్ అన్న ఇద్దరు కూడా 2 రాష్ట్రాల్లో ఎంత త్యాగవంతమైన పోరాటం చేస్తే ఇవాళ స్థాయికి వస్తారు.
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనలాంటి వాళ్ళు ఒక స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి మీరు ఆలోచన చేయండి. మన ఇంటర్వ్యూ కొనే వాట్సాప్లో ఒక్క ప్రకటన చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఒక స్థాయిగా నిలబడి ప్రభుత్వాల్ని, ప్రజల్ని, అక్కడున్న పార్టీలని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయడం ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. ఇలా వేదిక మీద ఇంత గర్వంగా మన వాళ్ళందరూ కూర్చున్నారు. అందరూ కూడా ఎమ్మెల్సీ గంగాధర్ అన్న కూడా 3 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎంతోమంది ఇంతమంది త్యాగాలు చేసి ఈ జాతి కోసం నిలబడ్డారు. మరి అటువంటి వాళ్ళకు మనం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. నీదే పార్టీ, నీదే ప్రాంతం కాదు. ఇక్కడ మనం అందరం కూడా కౌండిన్య బిడ్డలం, గౌడ జాతి బిడ్డలం, పౌరుషానికి వారసులం అని చెప్పాల్సిన బాధ్యత కూడా మనకున్నది. ఈ వారోత్సవాల్లో మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందరూ వారోత్సవాలు ముందు పెడతారా వెనక పెడతారా అన్నారు. ఖచ్చితంగా వారోత్సవాలు ముందే పెడతారు. ఎందుకంటే ఇవాళ గౌడ జాతి బిడ్డలుగా మొదటి పూజ ఈ బిడ్డలకు జరగాలని ఇవాళ చేస్తా ఉన్నాం. మొదటి పూజ ఎవరికి జరగాలి? సర్దార్ పాపన్నకు, మనదే జరగాలి. ఇవాళ ఈ జాతీయ ఉత్సవాల ద్వారా మొదటి పూజ మనం చేసినాం. దాంతోపాటు కులానికి కూడా ఒక డైరెక్షన్, ఈ చరిత్ర ఎలా తీసుకుపోవాలి, మన కష్టం ఏంది, కన్నీళ్ళు ఏంది, మన పోరాటం ఏందో కూడా ఒక్కసారి మనం అందరం కూడా మననం చేసుకుంటే రేపు గ్రామాల్లో పోయినాక మీరే అక్కడ ఉపన్యాసకులుగా మారి ఈ చరిత్రను ప్రచారం చేస్తారు. మన అదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఈసారి మనకు అధికారికంగా ప్రకటించింది. రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అరే పాపన గురించి ఎప్పుడు ఎవరో గౌడ సంఘంలో ఉన్నట్టు ఒక ఆయన పట్టుకురాపో అంటారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ లోకల్గా గౌడ సంఘం నాయకుడు ఎవరు తీసుకురాపోలే పాపన చరిత్ర చెప్తారు. నీకు ఎంత వాల్యూ పెరిగినట్టు? గౌరవం పెరిగింది కదా. మరి అంత గొప్ప గౌరవం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చరిత్ర నేర్చుకోండి. ఆ చరిత్ర నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క సంవత్సరం మనం ముందుగా ఇక్కడ కూర్చొని ఆ మహనీయులకు నివాళులు అర్పించి మన జాతి బిడ్డలను కూడా ఏకంగా ఉన్నది పిడికిలి బిగించి ఒక ఆత్మధైర్యంతో ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే జయగౌడ ఉద్యమం తరఫున గత 2.5 నెలలుగా అన్ని ప్రాంతాల్లో దాదాపు 30,000 పోస్టర్లు పాపన్న చరిత్రను ప్రచారం చేయడానికి 30,000 పోస్టర్లు దాదాపు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చినాం. మనస వాచ కర్మన ఎటువంటి పరిస్థితులు ఎక్కడికి పోయినా కానీ మనం ఆ చరిత్రని, ఆ మహనీయుని ముందుకు తీసుకొని పోతేనే మనకు గౌరవం ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో గౌడ్ అనేది పాపన్న వారసుడానికి గుర్తు రావాలి అందరికీ. అందుకనే ఆ రోజు చెప్పిండు పాపన్న, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళ మీద ఏమొస్తుంది, కొడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్ల కొట్టాలి, రాజులను కావాలి, రాజ్యం మేలాలి అన్నారు. ఇదే కేంబ్రిడ్జ్ బుక్ లో కూడా అదే రాసిండ్రు. ఓ మదర్ ఐ డోంట్ వాంట్ ఫిల్ ది టాడీ పాట్, మై హ్యాండ్స్ రేజ్ టు టచ్ ది గోల్కొండ కాస్టిల్ వాల్ అని చెప్పి ఇదే కేంబ్రిడ్జ్ బుక్ రాసింది. ఇది మనం ఎవరో క్రియేట్ చేసుకున్నది కాదు. ఇంత గొప్ప చరిత్ర పుటల్లో ఉన్నది. కాబట్టి మనం ఈ చరిత్రను తీసుకుపోతున్న క్రమంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మరి పాపన్న ఆశయాలు తీసుకొని ముందుకు వస్తున్న నాయకుడు ఎవరి వెంట నిలబడాలి, ఏం చేయాలి? నిజంగా పాపన్న వారసుడికి కష్టం వచ్చిందంటే ప్రతి గౌడ బిడ్డ ఎలా కదలాలి బయటికి? ఆంధ్రప్రదేశ్లో ఒక గౌడ బిడ్డకు కష్టం వచ్చిందంటే హైదరాబాద్ అగ్గిపడాలి. హైదరాబాద్ లో గౌడ బిడ్డ కష్టం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం అగ్గిపడాలి. ఆ దిశగా పోరాటం ముందుకు నడవాలని చెప్తా ఉన్నా. మనం పోరాటం చేయలేదా? ఎన్నో పోరాటాలు చేసినాం. ప్రపంచంలో ఎక్కడ ఇరాక్ యుద్ధం జరిగితే కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేసినాం. కానీ తోటి గౌడ బిడ్డ మీద దాడి జరిగితే మాత్రం ఏం చేయలేకపోతాం. ఇది తప్పు. నీవు నన్ను కాపాలే, నేను నిన్ను కాపాడలేకపోతే ఇంకెందుకు ఈ కులం? ఇలా ఒక స్థాయికి ఎవరి మెట్ల మీద వాళ్ళు ఎక్కి నిలబడ్డారు. వాళ్ళని కిందికి ఉండడానికి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఈ కుట్రల్ని ఛేదించడానికి కింద ఉన్న మనం ఏం చేయాలి? మన నాయకుడిని అడిగే హక్కు ఉంది. మా కులాన్ని కాపాడండి, కులానికి వసతులు ఇవ్వండి, మాకు బడ్జెట్ ఇవ్వండి అని మన నాయకుడిని మనం అడగొచ్చు. కానీ మనం ఏమి ఇస్తున్నాం? మరి నాయకుడికి బలాన్ని ఇవ్వాలి. సింహాసనం మీద కూకున్నామంటే 4 పక్కల 4 కోళ్ళు బలంగా నిలబడితేనే సింహాసనం మీద రాజు కూకుంటాడు. మన నాయకుడికి మనం బాధ్యత ఇయ్యద్దా? ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లో కామెంట్ చేస్తే నోరు మూసుకొని చూస్తామా? కులం నాయకులపై దాడులు జరిగితే కళ్ళు మూసుకొని కూర్చుంటామా? ఇది మార్చుకోవాలి. మనం అందరం ఒక్కటే. అమేక్ హై
మనం చెప్పుకోగలిగేటటువంటి ప్రయత్నం జరగాలి. అది జరిగితే మనకు కూడా కులదైవాల ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే మనకు ప్రతి చోట కూడా సంస్కృతంలో నానా రూపధర గౌడదేవ విచరంతి మహీతలే, ఎక్కడైతే గౌడ బిడ్డలందరూ ఒక్కడ కూర్చొని ఈ చరిత్రని సంస్కృతి కోసం పనిచేస్తా ఉన్నారో అక్కడ గౌడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి సంస్కృతంలో మనకు శ్లోకం ఉంది. అంత గొప్ప చరిత్రకు మనం వారసులు ఉన్నాం. మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలి. గతంలో 1975లో 5వ తరగతిలో సర్దార్ పాపన్న చరిత్ర ఉపవాచకంలో ఉంది. 1988-89లో ఇంటర్మీడియట్లో పాపన్న చరిత్ర ఉంది. ఇవాళ ఎందుకు లేదు అని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ సీనన్న మనకు మంత్రిగా వచ్చినాక కొట్లాడి ప్రభుత్వం దగ్గర పోయి దానికి సంబంధించిన గొప్పతనాన్ని వివరించినాక 7వ తరగతిలో పాఠ్యాంశంగా వచ్చింది సర్దార్ పాపన్న చరిత్ర. అందుకనే మనకు చాలా పుస్తకాల్లో ఉన్నది. మనల్ని దోపిడీ చేసిన వాళ్ళు ఎక్కడున్నా వెంటబడతారమ్మని పాపన్న చెప్పిండు. బందరు బస్తీలు కొట్టాలి, నెల్లూరు బస్తీలు కొట్టాలి, పేద ప్రజలకు కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే వాళ్ళ వెంట నిలబడాలని చెప్పి సర్దార్ పాపన్న అందులో రాసి పెట్టిండు. కృష్ణానది, గోదావరి నది, భీమా నది ప్రాంతం మొత్తం ఆయన ఏలుబడిలో నిలబడి చరిత్రకు మనకు ఒక సవాల్లాగా ఉన్నది. ఎవరు కాదన్నా ఎవరు నో అన్నా కానీ కళ్ళ ముందు కనపడుతున్న సజీవ సాక్ష్యాలు. మొన్ననే 2 కోట్లు పెట్టి మొత్తం కిలాషాపూర్ కోటనంతా రిపేర్ చేపిస్తా ఉన్నాడు సీనన్న. పాపన్నను ముందుకు తీసుకుపోవాలి, పాపన్న కనుక మనం ముందుకు నడవాలి. ఆ విధంగా ఎదగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. ప్రయత్నం జరగాలి. ఈ పరిస్థితిని మనం మార్చుకుంటేనే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతాం. పైన అన్న ఒకటి కొట్లాడుతుంటారు, కింద ఒకడు మనకు వ్యతిరేకంగానే మనోడే ధర్నా చేస్తూ ఉంటాడు. ఇదంతా దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. మనం తెచ్చుకున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి సలహాలు ఇవ్వండి, అంతేగాని మన నాయకులకు వ్యతిరేకంగా పనిచేయడం అయితే కరెక్ట్ కాదు. ఇటువంటిది జరుగుతుంది కాబట్టే 300 ఏళ్ళైన పాపన చరిత్ర ఇంకా వెనకబడిపోయి ఉన్నది. మనకంటే వెనక కనీసం కూడా చిన్న చిన్న పోరాటాలు చేసిన వాళ్ళు కూడా ఎక్కడికో పోయినారు. ఇవాళ మనం అసలు చెప్పుకోవడానికి కూడా బుక్కులు సరిపోయినటువంటి చరిత్ర పాపనది, కానీ మనం మాత్రం వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం మానుకోవాలి. తప్పకుండా మన వాళ్ళకు మనం సంఘీభావంగా నిలబడాలి. ఇక్కడ ఉన్నటువంటి మన ఇద్దరు దాన్ని ఆపు చేయించి దానికి ఒక ₹1 కోటి ఫండ్ కేటాయించి ఆ నైట్ జియో పెడుతుంది. ఇంట్లో ఎదురుగా కూర్చొని ఉన్న ఆ మహనీయుడు ఆత్మ శాంతించాలని, నన్ను ఆశీర్వదించాలని అంత గొప్పగా అటువంటి మన నాయకుడు సీనన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జోగి రమేష్ అన్న నాయకత్వం. సభాధ్యక్షులు జయగౌడ జాతీయ అధ్యక్షులు కొట్టుకుంటు రామారావు గారు. వాళ్ళు పని చేయిస్తారు. మాకు ఒక అండ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక సందేశం, ఒక బలము, ధైర్యం అనేది వస్తుంది కనుక అన్న కూడా అన్ని పనులు పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. మరి మీరందరూ కూడా మీ సంఘ కార్యవర్గం వీళ్ళంతా జనం రావాలంటే చాలామంది వస్తున్నారు. వీళ్ళంతా ముఖ్యంగా వీళ్ళందరి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళే అందరూ వచ్చారు. గత 15 సంవత్సరాలుగా జయగౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను, జాతిని, ఈ జాతి దైవమైనటువంటి పాపన్న చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మరి ఒక రెవల్యూషన్ మాదిరిగా జయగౌడ ఆధ్వర్యంలో మరి పాపన్న యొక్క చరిత్ర తీసుకెళ్తూ పాపన్న మాదిరిగా కావాలి, 10 మందికి సహాయపడాలి, మనం మన గురించి బతకడం కాదు ఇతరుల గురించి బతకాలి అని, చరిత్ర నిలిచిపోవాలి అని చెప్పి బహుజన జాతిని ఐక్యం చేసే దిశలో ఈ జయగౌడ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. నేను గతంలో 2003లో అల్వాల్ కమిషనర్ ఉన్నప్పుడు పేరువారం గ్రామంలో అన్న జగన్నాథన్ గారు లండన్ వెళ్ళి అక్కడ ఆ యూనివర్సిటీలో ఆయన చరిత్రను తెలుసుకొని వచ్చి, అరే ఈయన రాజు, ఇక్కడనేమో రకరకాలు అంటున్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు రాజు అని చెప్తున్నారు, బహుజన వీరులు అని చెప్తున్నారు, అక్కడనే పెద్ద విగ్రహం ఉంది, ఈ చరిత్ర రాసిన వాళ్ళు బుక్కుని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని తెలుగులో అనువాదం చేసి యూనివర్సిటీలో
వంపల్లి వెంకట తర్వాత ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక బుక్కును తయారు చేసి అక్కడి నుంచి ప్రారంభించి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తెలియని వాళ్ళే తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే ఒక తెలంగాణకు పరిమితం కాదు, దేశానికి పరిమితం వ్యక్తి. పుట్టిండొచ్చు తెలుగు రాష్ట్రాల్లో, కానీ దేశానికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఈ ఇండియాలోనే సౌత్ పోతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి. తెలంగాణ రాకముందు ఏంటంటే ఈ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. కళ్ళు అనేది క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి, క్యాన్సర్ రాకుండా కూడా అనేక లక్షణాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు అధ్యయనం చేశారు. దాదాపు 15-20 పోషక విలువలు ఉన్నటువంటి పదార్థం నీరు అని చెప్పి ల్యాబొరేటరీలు చెప్తున్నాయి. అంటే ఇన్ని పోషక విలువలు నుండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరాను కళ్ళును ఎట్లా చేశారంటే ఇది ఒక చీప్ డ్రింక్గా, పేదోళ్ళ డ్రింక్గా, వీడు కళ్ళమ్ముతాడు నీరు అమ్ముతాడు అంటే కూడా చెప్పుకోలేని స్థితి తీసుకొచ్చి పడేసింది. చివరికి ఏమైందంటే హైదరాబాద్లో కళ్ళునే నిషేధించారు, కళ్ళే అమ్మేది లేదని చెప్పి. ఎందుకంటే ఆర్థికంగా అవి బలపడద్దు, ఐక్యంగా ఉండొద్దు అని ఓ కుట్ర. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూడండి, 70 సంవత్సరాల ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ వృత్తికి కానీ ఈ వృత్తి కులాలకు కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎవరు ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ జగన్ గారు అన్నకు మంత్రి పదవితో పాటుగా ఈ సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతూ అటు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వృత్తికే వచ్చి ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం చేసినా దానికి అండగా ఉండాలి. ఈ ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి పట్టించుకుంటుందో వాళ్ళు ఏమని ఉండాలి. ఇలా ఇక్కడ ముఖ్యంగా వృత్తి కులాలకు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు. 70 సంవత్సరాల్లో 17 గురుకులాలు ఉంటే ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలుపుకొని 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి గొప్పగా ముందు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ వర్గాలు ఈ వృత్తులు చేసుకునే బతకడం కాదు, ఈ వర్గాల వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, తెలియపరంగా ఎదగాలని చెప్పి, ఎదగాలంటే చదువుకోవాలంటే స్కూల్ ఉండాలి, హాస్టల్ ఉండాలని చెప్పి 1000 గురుకులాలు ఏర్పాటు చేసిందంటే మరి ఈ జాతులు బాగుపడడానికా కాదా, ఈ జాతులు గొప్పగా కావడానికా కాదా అనేది కూడా వివిధ సంఘాల నాయకులు మీద ఆలోచన చేసుకుంటాం. వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలుసు ఇక్కడ రకం కట్టాలి, కట్టకపోతే చెట్టు పన్ను కట్టకపోతే ఆ దుకాణాలు బంద్ అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో చెట్టు పన్నే లేదు. 15,000 కోట్లు బాకీలు ఉన్నాయి మా అంటే కూడా ఏరియాస్ కూడా మాఫ్ చేసి ఫ్యూచర్లో కూడా చెట్టు పన్ను కట్టేదే లేదని చెప్పి శాస్త్ర లైసెన్సులు ఇచ్చే దిశలో 10 సంవత్సరాలు కూడా లైసెన్స్ పొడిగించినటువంటిది ఉన్నది. ఇక చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. నీరా పాలసీ కూడా తీసుకొచ్చినాం. ఎక్కడ లేనటువంటి నీరా పాలసీ. నీరాను అమ్మాలన్నా, నీరాను గీయాలన్నా కూడా, చెట్టు గీయాలన్నా కూడా ఓన్లీ గౌళ్ళే గీయాలి, గౌళ్ళే అమ్మాలని జీవనం వచ్చి నెక్స్ట్ 2-3 నెలల్లో మిమ్మల్ని కూడా పిలుస్తాం, రమేష్ అని కూడా పిలుస్తాం. దాదాపు 20 కోట్లతో ఇక్కడనే ట్యాంక్ బండ్ నడి గడ్డ మీద ఒక కేఫ్, నీరా కేఫ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నీరా కేఫ్తో పాటుగా బెల్లం తయారీ, అదేవిధంగా చక్కెర తయారీ, బూస్ట్ తయారీ, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి నందనం దగ్గర, ముద్దువేలు దగ్గర, సర్వేల దగ్గర, అదేవిధంగా సిరికొండ దగ్గర 5 ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి అవి కూడా సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా పాలను ఎట్లయితే అమ్ముతారో నీరును కూడా అట్లా అన్ని దిశలుగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే సరే వృత్తి సంబంధం లేని మేమేం వృత్తి చేసుకోం కదా అనుకోవచ్చు కాక, కానీ తాత ముత్తాతలు వృత్తి చేసింది కనుక నువ్వు ఏం పని చేస్తావంటే మీ తాత ఏం పని చేస్తావు, ఈ కళ్ళంతోనే అని చెప్పడానికి కష్టంగా ఉండేది మొన్నటి వరకు. ఈరోజు మెల్లగా దాన్ని ఒక మంచి డ్రింక్, హెల్త్ డ్రింక్, నీరు అని చెప్పేవరకే ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక హెల్త్ డ్రింక్ రాయిది 100 మంది చనిపోతున్నా కూడా ఈ వృత్తిని నమ్ముకొని బతికినటువంటి వృత్తిరా ఇది. మరి ఇది చాలా ఆరోగ్యమైన డ్రింక్. గతంలో 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేది. ఎందుకంటే ఇంట్లో క్యాన్సర్ రాకుండా కూడా చాలామంది ఉండేది. ఎందుకంటే నీరు అనేది గొప్ప ఔషధంగా ప్రతి ఒళ్ళు తాగేది, అప్పుడు ప్రతి ఇంట్లో కూడా తాగేది కనుక గొప్పగా ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు చెట్లు పెంచకుండా
కలుషితం చేసినందుకు ఇట్లా అయింది అని చెప్పుకోవడానికి ఈరోజు మళ్ళీ మనకు పునరుజ్జీవం పోవడానికి మనం ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక నిదర్శనమే ఈ నీరా ప్రాజెక్ట్. 3,80,00,000 చెట్లు కూడా పెట్టించినాం, ఇంకా చెట్లు పెడతా ఉన్నాం. చాలామంది చెట్లకి చనిపోతున్నందుకు ఇక్కడ ఆంధ్ర నుంచే మేము కొన్ని చెట్లు, గిరికతాల చెట్లు, డైమండ్ ట్రీ అని తీసుకొచ్చి మేము ఇక్కడ దాదాపు 1,00,000 చెట్ల వరకు కూడా పెట్టించినాం. ఒక్కొక్క చెట్టు 20 నుంచి 25 లీటర్ల కళ్ళు, 25 లీటర్ల నీరు వస్తూ ఉంది. కనుక అది మన ఆంధ్రాలో రంపచోడవరం తర్వాత ఇంకా 2 ప్రాంతాల నుంచి తీసుకొచ్చినాం. కడెం నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా చెప్పినాం, కోట్ల చెట్లు మేము కూడా తీసుకుంటాం, ఇంకా ప్రొడక్షన్ చేయండి ఖచ్చితంగా. కూడా తాటి చెట్టు చాలా పెద్ద ఉంటుంది కనుక చిన్న తాటి చెట్లు కూడా పెరగడానికి చేయండి అని చెప్పినాం. దానికి మరి రీసెర్చ్ చేసేందుకు చిన్న తాటి చెట్టు కూడా ప్రొడక్షన్ వచ్చింది. త్వరలోనే మనకు ఒక 15-20 ఫీట్ల లోపలనే చెట్టు ఉండేటట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుకుంటా ఉంది. భవిష్యత్తులో వాళ్ళు ఎవరు చనిపోకుండా మరి ఇది ఒకటే మార్గం. ఎందుకంటే పెద్ద చెట్టు నువ్వు ఎక్కడానికి ఎన్ని నిచ్చెనలు కనుక్కున్నా కూడా దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ 2 అవసరం ఉంటుంది. మరి ఆయన ఒక్కడు పని చేస్తేనే బతికేది కష్టం, మళ్ళీ 2 జీతం వచ్చి బతికే పరిస్థితి లేదు కనుక మరి దానికి ఒక మార్గం చిన్న చెట్లు, పొట్టి తాటి చెట్లు పెంచడమే మార్గం అని చెప్పి దానిలో కూడా సక్సెస్ అయ్యాం. త్వరలోనే ఆ చెట్లు కూడా వస్తాయి. ముందుగా ఈ గిరికతాల చెట్లు, డైమండ్ ట్రీ చెట్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవన్నిటికీ డబ్బులతో సంబంధం లేకుండా ఎన్ని డబ్బులైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన నేను కానీ గంగాధరన్న కానీ అనేక సందర్భాల్లో మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మీ వృత్తిని ఒక గౌరవ వృత్తే కాదు, తెలంగాణలో అన్ని కుల వృత్తులని మీరు బాగు చేసుకోండి, అన్ని కుల వృత్తులకు పునరుజ్జీవం పోయింది, అన్ని కుల వృత్తుల్లో పేదరిక నిర్మూలనకు ఏం చేస్తుందో చేయండి, మీకే అధికారం ఇచ్చి మీరు చేసుకోండి, నేను సంతకం పెడతానని చెప్పాను. దానికి నిదర్శనం ఏంటంటే నీరా పాలసీ మీద మేము పోయినప్పుడు ఫైల్ తీసుకుని వెళ్ళినప్పుడు, సార్ నీరా పాలసీలో ఏ వృత్తి వరకు ఆ వృత్తి చేస్తున్నాం అన్నప్పుడు కళ్ళు మూసుకుని సంతకం పెట్టి మీరు జియో ఇష్యూ చేసుకోండి, మీకు తెలుసు నాకన్నా మీకు ఈ వృత్తి మీద మీకే ఎక్కువ పట్టుదల చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. వైన్ షాపుల పైన చర్చ జరుగుతున్నప్పుడు వైన్ షాపులు ఇది మా కుల వృత్తి సార్, వైన్ షాపులు బీర్ షాపులు అయ్యేది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు 100% కళ్ళు, ఎందుకంటే సారా బీరు బ్రాండ్ని నడిపేది గౌడ్లే, వాళ్ళ కులవృత్తిది, వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. 15% రిజర్వేషన్ ఇచ్చింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. అది కొంతమందే బతకొచ్చు కాక, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అరే వైన్ షాప్ కూడా మావే, ఇది మా వృత్తి, కళ్ళు నీరనే కాదు వైన్ షాపులు బార్ షాపులు మా వృత్తి. అక్కడ మా మనోహర్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, దామోదర్ ఉన్నాడు, మా బాలరాజు గౌడ్ ఉన్నాడు, లక్ష్మణరావు గౌడ్ ఉన్నాడు, వాళ్ళందరికీ బార్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా బార్ షాప్ నడిపేది కూడా వీళ్ళే అని చెప్పి మరి ఫస్ట్ జియో వచ్చినప్పుడు దాని జియోను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మేము క్లియర్గా చెప్పినాం, ఇది వాళ్ళ కుల వృత్తి 100% ఆ వృత్తి కనుక ఆ వృత్తి ఆధునీకరణ చెందుతున్నప్పుడు రకరకాలుగా వచ్చినాయి. ఎందుకంటే కళ్ళు నుంచి కూడా వైన్లు తయారు చేసినారు, చెట్టు నుంచి కూడా వైన్లు 16 రకాల వైన్లు తయారు చేసినారు. మరి ఆ వృత్తి తరతరాలు వచ్చినటువంటి వృత్తి ఇది వీలదే అని చెప్పి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం వృత్తిని గౌరవించి అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసినటువంటిది ఈ వృత్తి మాత్రమే. ఇదే కాకుండా ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలను నుంచి ఇలా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా పని చేసుకొని దందా చేసుకునేటువంటి స్థాయికి ఇలా మా అందరం గంగాధరంతో పాటుగా ఇవే కానీ మా రాజనగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ అన్న కానీ మిగతా ఎమ్మెల్యేలు మేమందరం మన పద్మరావు అన్న కానీ అందరం కలిసికట్టుగా ఉండి మరి చేసుకున్నందుకే ఇవాళ మేమందరం కూడా సక్సెస్ఫుల్ చేయగలిగినాం. మరి పాపన్న గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయాలని చెప్పి గత అసెంబ్లీలోనే మేము మాట్లాడుతున్నప్పుడు నేను చేస్తామని చెప్పి అసెంబ్లీలోనే నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా మహనీయుల యొక్క చరిత్రను మీరు నిలబెట్టుకోవాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగానే గంగాధర మేము ఇవ్వగానే ఇమ్మీడియట్గా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ మంత్రి గారు కూడా అన్ని కుల సంఘాలు ఐక్యం చేసే దిశలో గత 3 నెలల క్రితం అన్ని సంఘాలను చేస్తున్నాం, మహనీయుల జయంతి చేస్తున్నాం అనే దిశగా ఉండాలి. పార్టీలు వేరైనా కానీ మనకు పని చేసినప్పుడు సమర్థించాలి, కానీ పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ అవసరాల గురించి మనం మాట్లాడితే జాతీయ ఐక్యత దెబ్బతింటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి వృత్తులు, అటు మత్స్యకారులు కానీ, అటు రజకులు కానీ, అటు గొల్ల కురువలు కానీ, నాయబ్రాహ్మణులు కానీ, ఇటు గౌడు కానీ,
అందరూ కూడా ఇంత నేతన్నలు కానీ ఈరోజు నేతన్నల దినోత్సవం, మన గీతన్నలు అందరం కూడా నేతన్నల దినోత్సవం, ప్రపంచ నేతన్నల దినోత్సవం సందర్భంగా వారికి మా నేతన్నలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ కులవృత్తికి గౌరవం దక్కుతున్నా ఆ కులవృత్తి ఇంకో కులవృత్తిని మనం గౌరవించుకోవాలి. ఇలా మన కులవృత్తిలో ఎంతమంది భక్తులు కుమ్మర, మరి వాళ్ళందరినీ కూడా మంచి చేసే క్రమంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి గౌరవనీయులు పెద్దలు మా అన్న ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నా ఉద్యమంలో మా అన్న ఉన్నాడు, మొత్తాన్ని కూడా ఒక తాటి మీద తీసుకొస్తా ఉన్నాడు అనేది నా జాతి రత్నంగా శ్రీనివాస్ గౌడ్ అంటే నాకు అమితమైన ప్రేమ ఉంది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే అన్న ఇంతకుముందు అక్కడ మన ఏదన్నా అది మీ ఆఫీస్ ఉండేది, టీఎన్జిఓఎస్ ఆఫీస్ అక్కడ ఉండేదన్న. అక్కడికి వెళ్ళి ఒకసారి కనపడి అన్న బాగున్నా అని చెప్పేసి స్విచ్ చేసి వస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడి దయతో తెలంగాణలో శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆంధ్రప్రదేశ్లో నేను, ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా ఇద్దరమే ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో అన్న ఒక్కడే ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఒక్కడనే. అంటే ఇంతకుముందు గంగాధర్ గౌడ చాలామంది ఇద్దరు ముగ్గురు ఉండేవాడు, మామూలుగా ముగ్గురు ఉండేవాడు అనుకుంటా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయినా సరే ఈ రోజున గత సంవత్సరం కూడా రామారావు అన్న సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ గారి జయంతోత్సవాలకు రమ్మని చెప్పేసి ఆ రోజు కూడా రవీంద్ర భారతిలో జరుగుతూ ఉంటే రాలేకపోయాను. ఈరోజు తప్పనిసరిగా వస్తానని చెప్పాను, కానీ అన్న లేట్ అవుద్ది అన్నాడని చెప్పేసి నేను కొంచెం లేటుగా వచ్చాను. అన్న క్షమించాలి, నీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను ఇబ్బంది పెట్టా. ఏమైనా కానీ ఈరోజు నా అన్నదమ్ముల్ని, నా రక్త సంబంధికుల్ని, పాపన్న గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కలుసుకునే అవకాశం, అదృష్టం కల్పించిన మిత్రుడు రామారావుని, అదేవిధంగా కిషోర్ని, గంగాధర్ అన్నకి, మన సత్యనారాయణ గౌడ్ అన్న పెద్దలు, కరీంనగర్ మాజీ శాసనసభ్యులు, అందరూ కూడా వేదిక మీద ఉన్న అక్కలు చెల్లెళ్ళు అందరూ పేరు పేరున కూడా అంతా కూడా నడుస్తారని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే నమ్మిందో ఆ ప్రభుత్వం నిండు నూరేళ్ళు కూడా కలకాలం వదిలింది. బహుజనులను నమ్మిన ప్రభుత్వాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ సామాజిక వర్గాలకి ఇచ్చి బహుజన పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిర్మాణం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజున మరీ ముఖ్యంగా మన గౌడ జాతి, మన వృత్తి, మన ధర్మం. ఈరోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతో నేరాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో ఒక పెద్దపీట వేయటం కానివ్వండి, అదేవిధంగా మన ఆబ్కారీ షాపుల్లో 15% అంటే మన బ్రాందీ షాపుల్లో మనకి రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులకు, గీతా కార్మికులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారు నిలబడి ఎదుర్కొంటున్నారంటే వారి కష్టం ఎంత ఉందో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, మొట్టమొదటగా మేము 30-40 సంవత్సరాల నుంచి కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు మొట్టమొదటిసారి మన శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రులు చొరవ చూపి ముఖ్యమంత్రి గారు నొప్పించి, కేసీఆర్ గారు నొప్పించి ఈరోజు నిన్నాక మొన్న మరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించినట్టు మరి జీవోను కూడా జారీ చేసినందుకు మరి నా తరఫున, మీ అందరి తరఫున కూడా గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి అభినందన తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 9-10 అంశాల్లో మరి రెంటల్స్ మార్పు చేయడమే కాకుండా, చెట్ల పనులు మార్పు చేయడమే కాకుండా, అదేవిధంగా 5 సంవత్సరాలు ఉన్న లైసెన్స్ను 10 సంవత్సరాలు చేసుకోవడం కాకుండా, మరి ఎక్స్గ్రేషన్ 2 లక్షలు ఉన్నటువంటిది 5 లక్షల రూపాయలు పెంచుకోవడం కాకుండా
మరి ఎన్ని సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలన్నా, టీఎఫ్టీ నుంచి సొసైటీ మార్చుకోవాలన్నా ఈ అనేక కార్యక్రమాలు, మరి అదేవిధంగా అటు మెంబర్స్కు ఎవరైతే 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లకు మరి 2116 రూపాయలు, 2016 రూపాయల పెన్షన్ కూడా మరి అదనంగా ఒక 30,000 మందికి కావాలంటే కూడా ఇప్పించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి మంత్రి గారు చొరవ చూపి ఎన్నో సంవత్సరాల డిమాండ్స్ ఉండే, మంత్రి గారు చొరవ చూపి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి వైన్స్లలో కూడా మాకు రిజర్వేషన్ కావాలంటే 15% రిజర్వేషన్ ఇప్పించిన ఘనత కూడా ఈరోజు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, చెట్లు నశించిపోతా ఉన్నాయి, వృత్తి నశించిపోతా ఉందంటే 5 కోట్ల ఈత మొక్కలు నాటాలని చెప్పి హరితార ప్రోగ్రాంలో కూడా ఈ ప్రభుత్వం మరి చేర్పించి ఈరోజు దాదాపుగా 4 కోట్ల పైన మరి చెట్లను నాటించినటువంటి సందర్భం కేవలం 8 సంవత్సరాల కాలంలోనే జరిగిందనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, కోకాపేటలో మరి మొన్ననే రాష్ట్ర గౌడ సంఘాల ఆధ్వర్యంలో మా మంత్రి గారు కూడా సమావేశం పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మరి ఆత్మ గౌరవ భవనం కూడా హైదరాబాద్ నడిబొడ్డున గౌడ సోదరుల కొరకు ఈరోజు కోకాపేటలో 5 ఎకరాలు మరి ఇప్పించి దాని విలువ దాదాపు 300-400 కోట్ల విలువ ఉన్నటువంటి ల్యాండ్ ముడిపించి 5 కోట్ల రూపాయల తొలి దశలో భవన నిర్మాణానికి పూనుకున్నటువంటిది మన మంత్రివర్యులు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోగి రమేష్ గౌడ్ గారు కూడా నేను చూస్తూ ఉన్నాం పత్రికలు, గౌడ సోదరులకు తీసుకునే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా జోగి రమేష్ గౌడ్ గారు తీసుకుంటున్నటువంటి వారిని కూడా అభినందిస్తా ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ 60-70% వాళ్ళని సన్మానించి మనం అందరం కూడా